మా ఆరాధ్య ఛానల్ స్తోత్రనిధి ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి మనిషి జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలి అంటే డబ్బు ఒక్కటే ప్రధానంగా ఎంచుకున్నటువంటి ప్రస్తుత తరుణంలో అది మనకు ఒక కొద్ది దూరం మాత్రమే ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి అలా కాకుండా భక్తి భావంతో ఆధ్యాత్మిక తత్వాన్ని గనక అలవర్చుకుంటే జీవితాంతం ఆనందమయంగా ఉండడమే కాకుండా ప్రతి ఒక్కరిని సుఖ సంతోషాలతో ఉండే విధంగా చేసే అవకాశం ఉంది. మరి ఈరోజు మనం ఎన్నో ప్రవచన కార్యక్రమాలలో ఎంతో మందిని ఆధ్యాత్మికత వైపు మళ్ళేలా చేస్తూ పిల్లలు పెద్దలు అందరినీ చైతన్యం చేస్తున్నటువంటి ఉపాధ్యాయ రంగంలో క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడిపి పదవీ విరమణ అనంతరం ప్రవచన మార్గాన్ని ఎంచుకొని ఎంతో మందికి మన పురాణ ఇతిహాసాలను చక్కటి ప్రవచన కార్యక్రమాల ద్వారా అందిస్తూ ఈరోజు మన అనంతపురానికి విచ్చేసినటువంటి శ్రీయుతులు మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారిని ప్రత్యేకంగా కలవడం జరిగింది. ఈ ఆధ్యాత్మికత అంటే ఏమిటి, ఇది ఎలా మనిషి అలవాటు చేసుకోవాలి, ఈ వివరాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం. మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయ రంగంలో ఉంటూ ఎంతోమంది పిల్లలకు చక్కటి బంగారు భవిష్యత్తును అందించారు. మరి పదవీ విరమణ తర్వాత మీరు ఈ ఆధ్యాత్మికతను ఎందుకు తెలియజేయాలి అని సంకల్పించారు? దిక్కాలాద్యనవచ్చిన్న అనంత చిన్మాత్రమూర్తయే స్వానుభూత్యేకమానాయ నమశాంతాయ తేజసే. శాంత తేజస్వరూపుడైన పరమాత్మకు ముందుగా నమస్కరిస్తూ ఈ ఆధ్యాత్మిక మాధ్యమానికి ప్రేక్షకులుగా ఉన్న ఆత్మీయులందరికీ నమస్కరిస్తూ ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీకు నమస్కారాలు సమర్పిస్తూ, ఆధ్యాత్మికత వైపు మనస్సు మొగ్గడం అనేది ఉపాధ్యాయ వృత్తిగా నిర్వహించి ఉద్యోగ విరమణ తరువాత మాత్రమే ఏర్పడిన అభిప్రాయం కాదు నాకు. మా తండ్రి గారు శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్య అనుగ్రహం పొంది శారదాపీఠ ఆస్థాన విద్వాంసులుగా స్వామివారి వాత్సల్యాన్ని చూరగొన్నవారు. భారతీర్థ స్వామివారు ప్రకటించారు, మల్లాప్రగడ శ్రీరంగారావు గారు నేటి నుంచి శారదాపీఠ ఆస్థాన విద్వాంసులు అని ఒక గురు పూర్ణిమ నాడు శృంగేరిలో తమ సమక్షంలో సంస్కృత భాషలో మా తండ్రి గారి చేత ప్రవచనాన్ని నిర్వహింపజేసి అష్టాదశ పురాణాలు, రామాయణ భారత భాగవతాలు, వేదోపనిషత్తులు సాకల్యంగా అధ్యయనం చేసి చిన్నతనం నుంచి భారతీయ సనాతన ధర్మాన్ని గురించి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండి సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్థమయ్యే భాషలో వాడవాడలా వివిధ ప్రవచనాలు చేసిన వారు మా తండ్రి గారు. ఆనాడు ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు ఎక్కువగా లేకపోవటం వల్ల వారు అంతగా ప్రచారానికి రాలేదు. కానీ వివిధ ప్రదేశాలలో వారు చక్కని ప్రవచనాలు చేశారు. గురుదేవుల అనుగ్రహం పరిపూర్ణంగా పొందినవారు. మేము ముగ్గురు అన్నదమ్ములం. మా అందరికీ సంస్కారం వచ్చింది. కానీ నాకు ఈ సంస్కారంతో పాటుగా సంస్కృత ఆంధ్ర భాషల్లో ఒక ఇంత ప్రవేశం కూడా లభించింది. చిన్నప్పటి నుంచి వాటి ఎందుకు ఆసక్తి కలిగింది. మా తండ్రి గారి మార్గంలో నేను కూడా ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుని మనం ఏదైనా సమాజానికి అందించడానికి ప్రయత్నం చేయాలనే ఒక ఊహ చిన్నప్పుడే కలిగింది. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు పాఠశాలలో కానీ కళాశాలలో కానీ మరి అంతర్విశ్వవిద్యాలయ పోటీలు జరిగినప్పుడు నేను చాలా పోటీలలో ప్రథమ స్థానాన్ని గెలుచుకుని యూనివర్సిటీలో ఉన్న అన్ని కళాశాలల విద్యార్థుల్లోకి ప్రప్రథమ శ్రేణిలో వచ్చి మా కళాశాలకు చాలా బహుమతులు తెచ్చే అవకాశం నాకు పరమాత్మ అనుగ్రహించాడు. అలా చిన్నప్పటి నుంచి వక్తృత్వం పట్ల ఒక విధమైన ఆసక్తి, ఉపాధ్యాయ వృత్తి పట్ల ఇష్టం. నిజానికి నేను పాఠశాల విద్య పూర్తి చేసి కళాశాల విద్యలో చేరే నాటికి ఉన్న పరిస్థితులు చూస్తే సంస్కృతాంధ్రాలను ప్రపంచం గౌరవిస్తుంది కానీ పోషించదు అనే భావం ఉంది. మా తండ్రి గారికి సంస్కృతాంధ్ర భాషల మీద ఎంత ఆసక్తి ఉన్నా, ఒరే నాయన నువ్వు తెలుగు సంస్కృతం చదువుకుంటానంటున్నావు, సంతోషమే నాకు, కానీ మరి ఈవేళ ఉన్న పరిస్థితుల్లో బ్రతుకు తెరువు ఎట్లా ఉంటుందో అని అనిపిస్తోందంటే ఎలా ఉన్నా పర్వాలేదు నేను చదువుతాను అన్నాను. మా తండ్రి గారు నా అభిరుచిని గమనించి మా తల్లిగారు ప్రోత్సహిస్తే మా తల్లిదండ్రుల ఆశీస్సులతో నేను తెలుగు ప్రధాన మాధ్యమంగా ఇంట్లో సంస్కృతం నేర్చుకుంటూ తెలుగు సంస్కృతాలు ఆ సాహిత్యం పట్ల అభిరుచిని పెంచుకోవడం జరిగింది.
చాలా సంతోషం అండి గురుగారు. తర్వాత ఎందుకంటే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడ ఎంఏ పూర్తి చేయడం, ఆ తర్వాత జిల్లెళ్ళమూడిలో మాతృశ్రీ సంస్కృత కళాశాలలో అమ్మ సన్నిధిలో ఏర్పడిన సంస్కృత కళాశాలలో అధ్యాపక వృత్తిని నిర్వహించడం. సమాజ సేవ, ఆధ్యాత్మిక చైతన్యం రెండు భిన్న విషయాలు కావు. సేవకు బలం రావాలి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ఫలవంతం కావాలంటే సేవ చేయాలి. దానికి ఫలమిది, దీనికి బలమది. ఈ రెండు ఒకదానికొకటి పరిపోషకము పరిపూరకము అయినవి తప్ప భిన్న మార్గాలు కాదు అనే ఒక స్పష్టమైన అభిప్రాయం ఏర్పడి సామాన్యుల మానవులను, సాటి మానవులను సేవించుకోవడం ఎలా ఆధ్యాత్మికత అవుతుంది, అందుకు రామాయణం ఏం చెప్పింది, భారతం ఏం చెప్పింది, భాగవతం ఏం చెప్పింది, దైనందిన జీవితంలో ప్రవర్తనే ఆధ్యాత్మికత ఎట్లా అవుతుంది అనే విషయాన్ని అన్వేషించడానికి మనస్సు మొగ్గు చూపింది. అది నా ప్రవచనాల్లోకి అనువాదింపబడి ఎంతోమందికి ఉత్సాహాన్ని కలిగించింది. ఎందరెందరో తమ ఆనందాన్ని, తమ అభిరుచిని వ్యక్తం చేస్తూ మాకు ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడింది మీ వల్ల అని చెప్తుంటే, నేను చేస్తున్న కృషి సక్రమంగా సాగుతోంది గురుదేవుల అనుగ్రహంతో, మా తల్లిదండ్రుల ఆశీస్సులతో, పరమాత్మ యొక్క కరుణతోనే నేను భావిస్తూ. చాలా ఆనందం అండి గురువు గారు. ఎందుకంటే మీరు సంస్కృత ఆంధ్ర అన్నారు. సంస్కృత భాష దైవ భాష, తెలుగు తల్లి భాష. కాబట్టి ఈ రెండింటినీ మీరు సమన్వయం చేసుకుంటూ ఈ ఆధ్యాత్మికతతో ఎంతో మందిని చైతన్యం చేస్తూ చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం అంటే ఏమంటే మహాభారతం, భాగవతం, రామాయణం ఇవన్నీ కూడా చాలామంది ఇళ్లలో పుస్తక రూపంలో మాత్రమే పెట్టుకుంటున్నారు. కానీ అలా కాకుండా వాటి గురించి వివరంగా తెలుసుకోవాలి అంటే ఈ ప్రవచన కార్యక్రమాలు ఉపయోగపడతాయంటారా? తప్పకుండా ఉపయోగపడతాయండి. ఎందువల్లంటే ఎవరికి వారు గ్రంథం చదువుకుంటే కొంతవరకే అర్థమవుతుంది. భాషతో పరిచయం ఉన్నవారు చదువుకున్నా కూడా సంస్కృత శ్లోకం ఉంది, దానికి తెలుగు అనువాదం తెలుస్తుంది. కానీ ఆ పదాల చాటున, ఆ ఇచ్చిన వాక్యం చాటున ఒక అంతరార్థం ఉంటుంది. ఆ అంతరార్థం తెలియాలి అంటే కొంచెం అందులో విశేషమైన పరిశ్రమ చేసిన ప్రవచనకర్తలు చెప్పినప్పుడు తెలుస్తుంది. ఒక ఉదాహరణ చెప్పుకుంటే మనకు అర్థం. రామచంద్రమూర్తి తమ్ముడైన లక్ష్మణుడితో, భార్య అయిన సీతతో కలిసి అరణ్యవాసం చేశాడు. తమ్ముడికి చిత్రకూటంలో పాదుకలు ఇచ్చాడు, భరతుడికి పంపించేశాడు. అత్రి అనసూయల ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడి నుంచి దండకారణ్యంలో అడుగు పెట్టాడు. దండకారణ్యంలో ఉండాలి అని కైక నియమం కదా. దండకారణ్యంలో అడుగు పెట్టిన తర్వాత అక్కడున్న మహర్షులందరూ కలిసి, రాముడు వస్తాడు అడవికి, దండకారణ్యానికి వస్తాడు, ముఖ్యంగా శరభంగ మహర్షి దగ్గరకు వస్తాడు. శరభంగ మహర్షి ఆశ్రమం చుట్టూ చాలామంది ఋషులు చేరేవారు. ఆ శరభంగ మహర్షిని ఆ ఋషుల్లో పెద్దగా భావించేవారు. గురువుగారు, రాముడు రాగానే మన కష్టం చెప్పండి, ఇక్కడ రాక్షసుల వల్ల మనం బాధలు పడుతున్నాం కదా, ప్రధానంగా విరాధ రాక్షసుల వల్ల ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాం కదా, విరాధుడి గురించి చెప్పి ఆ సమస్య మనకు తొలగించమని మీరు రాముడిని కోరండి గురువుగారు మనందరి తరఫున అని వాళ్ళతో శరభంగ మహర్షికి చెప్పారు. శరభంగ మహర్షి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి రాక కోసం. కానీ రాముడు ఏం చేశాడంటే దండకారణ్యంలో అడుగుపెట్టి ముందు విరాధ రాక్షసుణ్ణి సంహరించి ఆ తరువాత శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. విరాధ రాక్షసం హత్వా శరభంగం దదర్శ అన్నారు వాల్మీకి మహర్షి. అంటే విరాధుడనే రాక్షసుణ్ణి సంహరించి ఆ తరువాత శరభంగ మహర్షిని దర్శించాడు. ఇక్కడితో వాక్యం అయిపోయింది. ఎందుకు? అంటే ఆశ్చర్యం. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకు ఆశ్చర్యకరమైన విషయం? భాష ప్రకారం మాత్రమే చూసుకుంటే విరాధ రాక్షసుణ్ణి సంహరించి శరభంగ మహర్షి ఆశ్రమంలో రాముడు అడుగుపెట్టాడు కదా, ఇది ఆశ్చర్యం అంతవరకే తెలుస్తుంది. ఎందుకు ఆశ్చర్యము అంటే నిజమైన నాయకుడి లక్షణం ఏమిటంటే పదవుల్ని పట్టుకుని వేలాడడం కాదు, కుర్చీ కోసం కుమ్ములాడుకోవడం కాదు, తాను ఏ స్థితిలో ఉన్నా ప్రజాజీవనాన్ని సక్రమంగా నిర్వహింపచేయడానికి కావలసిన ఆలోచన ఉన్నవాడు నిజమైన నాయకుడు. అందుకని ఏ ప్రజలని తాను సమీపిస్తున్నాడో వారి సమస్యలు ఏమిటో తెలుసుకుని వారి సమస్యలు తీర్చి తర్వాత ప్రజల్ని కలుసుకునేవాడు ఉత్తముడైన నాయకుడని రాముడు తన ఆచరణ ద్వారా నిరూపిస్తున్నాడని చెప్పదలుచుకున్నారు వాల్మీకి మహర్షి. అందుకని ఈ అనే ఆశ్చర్యార్థకమైన పదం మనం ఆలోచించాలి. ఇది సామాన్యుడి ఆలోచనకు తట్టదు. భాష తెలిసిన వారికి పదానికి అర్థం తెలుస్తుంది, కానీ ఈ అంతరార్థం అందాలి అంటే అందులో విశేషమైన కృషి చేసి వాల్మీకి మహర్షి యందు, రామచంద్రమూర్తి యందు, మన సనాతన ధర్మం పట్ల, జాతి పట్ల ఒక స్పష్టమైన అవగాహన ముందుగా మనస్సులో ఏర్పరచుకుని ఈ అవగాహనను ప్రవచనంలో ప్రవేశపెట్టాలి. అప్పుడు సామాన్య జనులకు అందుతుంది. సామాన్యుడైన వాడు ఏ బాధలు పడుతున్నాడో తెలుసుకుని ప్రజలకున్న ఆ బాధను తీర్చి ఆ తర్వాత ప్రజల్ని కలుసుకునేవాడు ఉత్తముడైన నాయకుడు. సమస్యలు అలాగే ఉంచి మళ్ళీ మళ్ళీ ఓట్లు అడిగేవాడు బెచ్చగాడు. ఈ మాట వాల్మీకి మహర్షి అనలేదు, కానీ అందులో అంతరార్థంలో
ప్రజల సమస్యలు తీర్చాలి కానీ మాటి మాటికి వచ్చి వాగ్దానాలు చేస్తూ నాకు సన్మానాలు చేయండి, నాకు జయకొట్టండి అంటే అతడు జయ జయధ్వానాలు బిచ్చమెత్తుకునేవాడు అవుతాడు. కానీ రాముడు అలా జయ జయధ్వానాలు కోరుకోలేదు, ప్రజల సౌఖ్యం కోరుకున్నాడు. మహర్షులకు రాక్షసుల వల్ల కలిగే పీడని తొలగించాలి అని అనుకున్నాడు. ఇక్కడ కూడా మనం గమనించవలసింది ఏమిటంటే మహర్షులంటే ఒక వర్గం, రాక్షసులంటే మరో వర్గం. ఒక వర్గానికి కొమ్ము కాశాడు, మరో వర్గాన్ని దెబ్బతీశాడు అని చెప్పే పిచ్చి వాదాలు వేళ ప్రచారంలోకి వచ్చాయి. అది యథార్థం కాదు. మహర్షులు అంటే ఉత్తమమైన దైవీ గుణాలు కలిగిన వారు. తాము తపస్సు చేస్తూ ప్రశాంతంగా జీవిస్తూ లోకానికి ఉపకరించే విధంగా తమ విద్యను, తమ తపస్సును, తమ శక్తిని, తమ యుక్తిని వినియోగించేవారు. ఈ స్వభావం ఎక్కడుంటే వాళ్ళు మహర్షులే. వాళ్ళు నారబట్టలు కట్టుకోక్కర్లేదు, జడలు ధరించవలసిన పని లేదు, దండకమండలాలు ఉండవలసిన అవసరం లేదు. ఈ స్వభావం వాళ్ళకుంటే వాళ్ళు మహర్షులు. అలాగే రాక్షసులు అంటే కోరలు కొమ్ములు కలిగిన వాళ్ళు రాక్షసులు కాదు. ఎక్కడ పనిగట్టుకుని ఉత్తములైన వారిని బాధిస్తూ ఉంటారో, తమకు ప్రయోజనం ఉన్నా లేకపోయినా ఇతరులను హింసిస్తూ ఉంటారో, తమ ప్రయోజనం కోసం సాటివారికి ఎంత కష్టమైనా కలిగించడానికి కావలసిన మనస్తత్వం ఉంటుందో అది రాక్షసత్వం. అంటే రాక్షసులను సంహరించలేదు, మహర్షులను రక్షించలేదు రాముడు. రాక్షసత్వాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించాడు, మానవత్వాన్ని కాపాడడానికి ప్రయత్నించాడు. ప్రతి ప్రాణిలోనూ రెండు ఉంటాయి. దీన్నే భగవద్గీత దైవ ఆసుర సంపద్ విభాగ యోగం అన్న పేరుతో దైవీ సంపద, ఆసుర సంపద ఉంటుంది సుమా అని. ఈవేళ మనం సద్గుణాలని ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ దైవీ సంపద అని, కూడని గుణాలుగా వీటిని గురించి భావిస్తున్నామో అవన్నీ ఆసురీ సంపద అని. మానవుడు చేసే సాధన దేనికి అంటే తనలోని రాముడు అంటే ఆత్మారాముడు వచ్చి తన లోపల ఉన్న ఆసురీ సంపదను అణచివేయాలి, తన లోపలే దాగి ఉన్న దైవీ సంపదను వృద్ధి చెయ్యాలి. అప్పుడు ఆ మానవుడు జాతికి ఉపయోగపడే మానవుడు కాగలుగుతాడు. ఇన్ని భావాలు మనస్సులో పెట్టుకుని వాల్మీకి మహర్షి విరాధ రాక్షసం హత్వా శరభంగం దదర్శ అన్నాడు. ఇది కేవలం శబ్దానికి అర్థం చెప్పేసి ఊరుకున్నాం అనుకోండి, అది కేవలం పాఠం చెప్పినట్టు ఉంటుంది, అది సరిపోదు. జాతికి వాల్మీకి మహర్షి ఈ సన్నివేశం ద్వారా ఇస్తున్న శాశ్వతమైన సందేశం. అంటే ఇప్పటి కథలో కావలసిన విషయము, ఎప్పటికీ జాతికి కావలసిన సందేశము రెండు దానిలో ఇమిడి ఉన్నాయి. దీన్ని చెప్పాలి అంటే ప్రవచనకర్త ఎంతో కృషి చేయాలి. కృషి చేసిన ప్రవచనకర్త వల్ల సమాజానికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది, ఎందుకంటే అతడి కృషి 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి. నిజంగా గురువుగారు మీరు చెప్తుంటే మనకు రామాయణంలో ఎంత విషయం దాగుంది చూడండి. మన నిజ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం కూడా, ఇప్పుడు రాముడు చక్కటి నాయకుడు అన్నారు కాబట్టి ఆయన ఆచరించిన మార్గాన్నే మనకు చూపించారు. కాబట్టి ఇప్పుడు కూడా చాలామంది ఆ మార్గంలోనే వెళ్ళాలి. మీరు చెప్తుంటే కనుక ఈ సంస్కృతంతో పాటుగా తెలుగు భావం తెలుసుకుందామంటే చాలా చక్కగా ప్రతి ఒక్క అంశం కూడా అర్థమవుతుంది. అయితే మీరు ఎన్నో ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు. మరి మీరు చాలా వరకు గమనిస్తూనే ఉంటారు, నేటి యువత ఎందుకు ఈ ప్రవచన కార్యక్రమాలు కానివ్వండి లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు మళ్ళడానికి విముఖత చూపుతున్నారని అనుకుంటున్నారు మీరు? అంటే ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఉన్నాయండి 2-3. ఒకటి ఏమిటంటే నేటి యువత ఈ ఆధ్యాత్మిక చింతనకు విముఖంగా ఉన్నారు అనేది పాక్షిక సత్యం. సుముఖంగా లేరు, విముఖంగా కూడా లేరు. దాని విలువ తెలియదు వాళ్ళకి, దాని రుచి తెలియదు. దాని రుచి వాళ్ళకి తెలిసేట్టు చేయవలసిన బాధ్యత ఎవరిది అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు అలా తీసుకురావాల్సిన తల్లిదండ్రులు ఇవాళ చాలా కుటుంబాల్లో ఇవాళ దేశకాల పరిస్థితుల కారణంగా కానీ, మరి ఆర్థికమైన అవసరాలు పెరిగిపోయిన కారణంగా కానీ డబ్బు సంపాదించే యంత్రాలుగా మారిపోయారు. పిల్లలని పట్టించుకునే స్థితి తల్లిదండ్రులకు తగ్గిపోతుంది. పిల్లల్ని పట్టించుకోవడం అంటే వాళ్ళకేదో కొత్త బట్టలు కొనివ్వడమో, లేకపోతే వాళ్ళ పుట్టినరోజు ఘనంగా జరపడమో, లేకపోతే వాళ్ళకేదో కానుకలు ఇవ్వడమో మాత్రమే కాక వారిలో సహజంగా ఏ పిల్లవాడిలోనూ దుర్గుణం ఉండదండి. సహజంగానే మంచి గుణాలు ఉంటాయి. ఆ మంచి గుణాలను తల్లిదండ్రులు గమనించి పాఠశాలలో గురువులు నేర్పేదాకా కాకుండా వాడు అప్పుడప్పుడే చిన్నపిల్లాడి ఇంట్లోనే తల్లి ప్రథమ గురువు అనే మాట ఎందుకు వచ్చిందండి? అందువల్ల ప్రథమ గురువు తల్లి. ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఈ చిన్న చిన్న కథలు చెప్పి వారికి ఆసక్తి కలిగించి వారిలో ఈ విధమైన జిజ్ఞాసను మేల్కొల్పి దాన్ని వృద్ధి చేయవలసిన బాధ్యత మొదట తల్లిది, తర్వాత తండ్రి, తర్వాతే గురువుది. అలాగే భారతీయ సంప్రదాయంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని మొదటి స్థానం తల్లికే ఇచ్చారు. ఈ తల్లులు పెద్దగా పాండిత్యం కలిగిన వాళ్ళు కావాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళు పెద్ద డిగ్రీలు కూడా సంపాదించక్కర్లేదు. స్పష్టమైన అవగాహన మన సంప్రదాయం పట్ల వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాళ్ళు నేర్చుకుని ఉంటే అలా పరంపరాగతంగా వచ్చే సంప్రదాయం రక్తగతంగా కొంత వస్తుంది, ఈ చెప్పడం వల్ల మరికొంత వస్తుంది. అతడు స్వయంగా పెరిగి పెద్ద అయిన తర్వాత దీన్ని కలుపుకుంటాడు తనకు పెరుగుతున్న సంస్కారానికి. అప్పుడు అతడు దాని యందు అభిరుచి కలిగిన వాడు అవుతాడు. అలా కాక మా పిల్లల్ని చదివించడం, ఏ కాలేజీలో వేస్తే ఇంజనీర్ అయిపోతాడు,
ఏ కాలేజీలో వేస్తే డాక్టర్ అయిపోతాడు, ఇదే చాలు తల్లిదండ్రులు అనుకుంటే ఏమవుతుందంటే ఇంజనీరు డాక్టర్ అవుతున్నాడు, ఉత్తముడైన మానవుడు ఎంతవరకు కాగలుగుతున్నాడు? ఆ గాలిబ్ గీతాలకు అనువాదం చేస్తూ దాశరథి మహాకవి చమత్కారమైన మాట అంటాడు, నరుడు నరుడవుట ఎంత దుష్కరము సొమ్ము. మానవుడుగా నిలబడడం చాలా కష్టమైన విషయం. మానవుడు డాక్టర్ కావచ్చు, మానవుడు ఇంజనీర్ కావచ్చు, మానవుడు లాయర్ కావచ్చు, మానవుడు ప్రొఫెసర్ కావచ్చు, ఏదైనా ముందు మానవుడు కావాలి. ఉదాత్తమైన మానవతా ధర్మం కలిగిన డాక్టర్, ఉత్తమ మానవ ధర్మం కలిగిన లాయర్, ఉత్తమ మానవ ధర్మం కలిగిన ఇంజనీర్, అతడు ఏది చేసినా ముందు బేస్మెంట్ మానవత్వం అయి ఉండాలి. ఈ మానవత్వం ధార్మికత దైవ చింతన రెండింటితో కలిసి ఉంది. ధర్మము దైవము రెండు వేరు విషయాల్లాగా కనపడతాయి, కానీ యథార్థంగా నాణ్యానికి బొమ్మ బొరుసలు వంటివి. రెండు వైపులా బొమ్మే ఉన్నా అది చెల్లదు, రెండు వైపులా బొరుసే ఉన్నా అది చెల్లదు. నేను ధర్మాన్ని పాటిస్తున్నాను, దైవంతో నాకు సంబంధం లేదు అంటే కుదరదు. నేను దైవాన్ని ఆరాధిస్తున్నాను, ధర్మాచరణతో నాకు నిమిత్తం ఏమిటంటే అది పనికిరాదు. ధర్మాన్ని ఆచరించాలి. ఈ ధర్మాచరణకు కావలసిన మానసిక బలం దైవ ఆరాధన వల్ల వస్తుంది. దైవ ఆరాధన వల్ల కలిగిన సంస్కారం ధర్మాచరణకు దోహదం చేస్తుంది. అలా దైవ ఆరాధన, ధర్మాచరణ బొమ్మ బొరుసులు లాంటివి ఒకే నాణ్యానికి అనే సత్యాన్ని గుర్తించి అతడు ముందుకు వెళ్ళడానికి చిన్నతనం నుంచి తల్లిదండ్రుల బాధ్యత ప్రధానంగా ఉంది. పాఠశాలలో ఇంకా ఎక్కువగా ఉంది. మరి ఆధునిక యుగంలో ఇంగ్లీష్ మీడియం రావటం కానీ, లేకపోతే ఇంజనీరింగ్ విద్య, డాక్టర్ విద్య పరమ ప్రమాణం, అదే జీవితానికి పరమలక్ష్యం అనే భ్రాంతి ఒకటి ఏర్పడిన కారణంగా కానీ, కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన కారణంగా కానీ, ఒక అనారోగ్యకరమైన పోటీ వాతావరణం ఏర్పడిన కారణంగా కానీ, ఒక వయస్సు వచ్చిన తర్వాత విద్యార్థులకు దాదాపు మధ్యాహ్నం వేళకు భోజనం పెడితే చాలు అని ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళు చేరుతుంటే, మరి మిగతా కార్పొరేట్ సంస్థల్లో, కళాశాలల్లో ర్యాంకులే లక్ష్యం అయిపోయాయి. ఏం అంటుతోంది వాడికి, విద్య ఏమొస్తోంది, దాని ద్వారా ఎంత వికాసం కలుగుతోంది, మార్కులే వస్తున్నాయా, జీవితంలో కావలసిన మార్పులు వస్తున్నాయా అని సమాజం కానీ, తల్లిదండ్రులు కానీ, ప్రభుత్వం కానీ, విద్యా సంస్థల నిర్వాహకులు కానీ భావించారు. మార్కులు వస్తే చాలు అనుకుంటారు. మార్కులతో పాటు జీవితంలో మార్పులు కూడా రావాలి. అది విద్యా వ్యవస్థకు లక్ష్యం కావాలి. అందుకోసం తగిన కృషి అన్ని వైపుల నుంచి జరగాలి. ఏ ఒక్కరో చేస్తే కుదరదు. చేతులు ఇది మా బాధ్యత కాదు ఉపాధ్యాయులది అని తల్లిదండ్రులు అనుకున్నా, తల్లిదండ్రులు ఇంటి దగ్గర నేర్పాలి కానీ మేమెంతవరకు చేయగలమండి, సిలబస్సే సరిపోతుంది కదా ఉపాధ్యాయులు అనుకున్నా, మాకు మా పాఠశాల కళాశాల వృద్ధి పొందడమే లక్ష్యం, ఇన్ని ర్యాంకులు వచ్చాయని చెప్పుకోవడమే మాకు లక్ష్యం అని వాళ్ళు అనుకున్నా, ప్రభుత్వం మరో రకంగా ఆలోచించిన ప్రయోజనం లేదు. ఇది 4 స్తంభాల ఆట. 4 స్తంభాలు దృఢంగా ఉన్నప్పుడే ఈ యువత యొక్క భవిష్యత్ సౌధం, ధార్మిక సౌధం గట్టిగా నిలబడి ఉంటుంది. అందరికీ బాధ్యత ఉన్నది. ఎవరికి వారు తమ హక్కుల గురించి ఆలోచించడం కాక తమ బాధ్యతను గురించి కూడా ఆలోచించి అందుకు బాధ్యత పడిన నాడు తప్పకుండా యువతలో కూడా దాగి ఉన్న, అణగి ఉన్న, నివురుగప్పిన నిప్పువలే ఉన్న ఆధ్యాత్మిక ఆసక్తి అది తప్పకుండా వికాసాన్ని పొందుతుంది. అందుకేమీ అభ్యంతరం లేదు. మీరు అంటున్నట్టు ప్రతి తల్లి తండ్రి కూడా తమ పిల్లల పట్ల శ్రద్ధాశక్తులు చూపిస్తూ పాఠశాలలు కళాశాలలకైతే పంపగలుగుతున్నారు. మరి అదేవిధంగా మనకి ఎంతో ఉపయుక్తమైనటువంటి దేవాలయాలకు కూడా వెళ్ళడం ఎంతవరకు మంచిదంటారు మీరు? అది చాలా అవసరం అండి. దేవాలయాన్ని 2-3 కోణాలుగా చూడమని మన సంప్రదాయం చెప్పింది. మొట్టమొదటి కోణం ఏమిటంటే దేవాలయం దైవానికి నిలయం. మన ఇంట్లో పూజామందిరం ఉంది, మన ఇంట్లో పూజామందిరంలో కూడా దేవుడు ఉన్నాడు, ఊళ్ళో ఉన్న ఆలయంలో కూడా దైవం ఉన్నాడు. ఈ దేవాలయానికి వెళ్ళడం ద్వారా దైవానికి ఒక ప్రదేశం ఉన్నది. ఆ ప్రదేశంలో మొదట దైవాన్ని చూస్తే తర్వాత అంతటా చూడొచ్చు, తర్వాత సంగతి. మొదట అక్కడ చూడాలి. ఇప్పుడు కాలువ నిండుగా ప్రవహిస్తోంది, నాకు దాహం అయింది, ఎక్కడ పడితే అక్కడ దిగలేను కదా, రేవు కావాలి. ఈ రాగి తీగ వెంట విద్యుత్ ప్రవహిస్తోంది, ఓ దీపం వెలిగించాలి, ఓ చోట కత్తిరించి అందులోకి తీసుకురావాలి, అక్కడ వెలుగుతుంది దీపం. మిగతా చోట్ల విద్యుత్ లేదని కాదు, అంతటా ఉన్న దైవాన్ని ముందు ఎక్కడో ఒక చోట గుర్తించడానికి అలవాటు పడాలి. ఇంట్లో ఉన్న పూజామందిరం, తర్వాత ఊళ్ళో ఉన్న దేవాలయం, తర్వాత ప్రముఖమైన పుణ్యక్షేత్రాలు. ఎందుకు ఇది అంటే అది ఒక కేంద్రం. తర్వాత ఈవేళ దేవాలయాల నిర్వహణలో వస్తున్న మార్పులు, కొన్ని ఆనందకరమైన మార్పులు ఉన్నాయి. దేవాలయంలో భోజనం పెట్టడం, దేవాలయం ఆధారంగా విద్యాబోధన చేయడం, దేవాలయం ఆధారంగా వేద విద్యల్ని ప్రోత్సహించడం, దేవాలయం ఆధారంగా వైద్య సేవలు చేయడం. అంటే దేవాలయం సమాజానికి సేవ చేయడానికి ఒక కేంద్రం అయిందన్నమాట. ఇది ప్రాచీన కాలంలో ఉండేది. మధ్యకాలంలో దురదృష్టవశాత్తు అంతరించింది. మళ్ళీ ఇప్పుడిప్పుడు కొంత మేలుకొని ఎక్కువ సమాజాలు దాన్ని గుర్తిస్తున్నాయి. ఆ రోజుల్లో ప్రాచీన కాలంలో ఇలా ఉండేది కాబట్టే ఇంటికన్నా గుడి పదిలం అనే మాట అందుకోసం వచ్చింది.
అంటే ఇంట్లో కొంతవరకే సేవ చేయడానికి అవకాశం ఉంది, గుడి ఆధారంగా ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంది. అందుకని ప్రభువులందరూ ఆలయాలకు కావలసినంత విరాళాలు ఇచ్చేవారు, భూములు ఇచ్చేవారు. ఈ ఆలయ సంపదని సమాజ సేవ కోసం సద్వినియోగం చేయాలి అనే అభిప్రాయం ఆనాడు ఉండేది. సంపద అంతా దేవాలయంలో పోగుపడి ఉండేది. మరి మహమ్మద్ గజనీ లాంటి వాళ్ళు వచ్చి దేవాలయాలు పడగొట్టారంటే కేవలం మత దృష్టి కాదు, అక్కడున్న సంపదను దోచుకోవాలనే అభిప్రాయం కూడా వాళ్ళకు ఉందన్నమాట. కాబట్టి దేవాలయం మన ఆధ్యాత్మిక సంపద, మనకు కావాల్సిన ఆర్థిక సంపద కూడా, మనకు కావాల్సిన నైతిక సంపద కూడా. ఈ దేవాలయం పట్ల ఈ అవగాహన ఏర్పడాలంటే ముందు అసలు దేవాలయానికి వెళ్ళడం అలవాటు కావాలి కదా. తల్లిదండ్రులు తమ వెంట తీసుకుని వెళ్తే తర్వాత పిల్లలు కూడా దేవాలయానికి వెళ్తారు. ఈ దేవాలయానికి వెళ్ళడంలో చిన్నప్పుడు నువ్వు దేవాలయానికి వెళ్తే చదువు బాగా వస్తుంది, నువ్వు దేవాలయానికి వెళ్తే ఆరోగ్యం కుదురపడుతుందని ఉత్సాహపరచవచ్చు. కానీ కొంచెం ఊహ తెలుస్తున్న వయస్సు నాటికి అతడి ఆలోచన విధానాన్ని మార్చవలసిన బాధ్యత తల్లిదండ్రులకు. మన కోరికలు తీర్చడానికి మాత్రమే కాదు దైవం ఉన్నది, కోరకపోయినా తీరుస్తాడు. అమ్మా నాన్న బిడ్డ ఏం కోరితే తీరుస్తున్నారు, అది తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత. వాళ్ళు సహజంగానే చేస్తారు. భగవంతుడు కూడా తల్లి లాంటివాడే, తండ్రి లాంటివాడే. మనం చేయవలసింది ఏంటంటే తల్లికి తండ్రికి ఏమి ఆశయం ఉంది, దాన్ని నిలబెట్టడానికి బిడ్డ ఎలా అనుకుంటాడో, దైవం ఏ ఆశయంతో రాముడుగా వచ్చాడు, ఏ లక్ష్యంతో కృష్ణుడుగా వచ్చాడు, ఎందుకోసం నరసింహుడై అవతరించాడు, ఎందుకోసం వామనుడుగా వచ్చాడు, ఈ అవతారాలు ఒట్టి కథలు మాత్రమేనా, కాలక్షేపపు కథలేనా, కర్తవ్యానికి కరదీపికలు ఎందుకు కావు అనే విషయాన్ని ఇటు తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయులు కూడా అందించడానికి ప్రయత్నించిన నాడు దేవాలయానికి వెళ్ళడం మూఢ విశ్వాసం కాదని, అది ఒక చైతన్యాన్ని కలిగించే అద్భుతమైన అంశమని, సమాజ సర్వతోముఖ అభివృద్ధి దేవాలయం ద్వారా జరగడానికి అవకాశం ఉన్నదని ఒక అవగాహన విద్యార్థికి అతడి వయస్సుతో పాటు పెరుగుతూ వస్తుంది. వయస్సుతో పాటు పెరిగే విషయాలు మాత్రమే అతడి మనస్సులో స్థిరంగా ఉంటాయండి, చిన్నప్పుడు పడిన బీజాలు. వివేకానంద స్వామి ఏమంటాడంటే, ఈ చిన్నపిల్లవాడి మనస్సు ఇట్స్ లైక్ ఏ బ్లాటింగ్ పేపర్, అద్దుడు కాగితం లాంటి, దాని మీద ఏ అద్దితే ఆ బొమ్మ పడుతుంది. మనం చిన్నప్పుడు ఈ విషయాలు కనుక విద్యార్థుల మనస్సులోకి అందించగలిగితే వాటి ప్రకారమే వాళ్ళు పెరుగుతారు. ఇది అటు ఉపాధ్యాయుల బాధ్యత, ప్రధానంగా నా అభిప్రాయంలో తల్లిదండ్రుల బాధ్యత. కరెక్ట్ అండి, మీరు అన్నది చాలా చాలా ఆనందకరమైనటువంటి విషయం. అయితే మీరు అన్నట్టు పిల్లలు కానివ్వండి, సపోజ్ పరీక్షల్లో మంచి మార్కులు రావాలా, లేదంటే రేపు వచ్చే క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉండాలి, అప్పుడు మాత్రమే దేవుడిని మొక్కోడు. అదే పెద్ద అయిన తర్వాత ఏదైనా చిన్న తప్పు పని చేశారనుకోండి, ఆ తప్పును మన్నించడానికి దేవాలయానికి వెళ్ళడం, అప్పుడు మాత్రమే భగవంతుడు గుర్తొస్తుంటాడు. మళ్ళీ అలా కాకుండా ప్రతి ఒక్క అంశంలో నిత్య జీవితంలో భగవత్ ఆరాధన అన్నది చాలా ముఖ్యమంటారు. మరి అలాగే దేవాలయాలకు వెళ్తున్నప్పుడు మన సాంప్రదాయ ప్రకారం ఈ కట్టు బొట్టు వస్త్రధారణ కానీ ఏవైనా ఉన్నాయంటారా, వాటిని పాటించాలా? తప్పకుండానండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు మంచి మాట చెప్పారు. ఏదో దేవాలయానికి వెళ్ళాం, స్వామివారికో అమ్మవారికో నమస్కారం చేసుకున్నాం, పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయి, మంచి మార్కులు వచ్చాయి, బాగుంది. ఇది వచ్చిన తర్వాత ఆ విద్యార్థికి మనం చెప్పవలసింది ఏమిటంటే, తల్లిదండ్రులు కానీ గురువులు కానీ, అబ్బాయి నువ్వు గుళ్ళో ఉన్న, మన ఊళ్ళో గుళ్ళో ఉన్న స్వామికి నమస్కారం చేస్తే భగవంతుడు ఎక్కడున్నాడు, ఈ గుళ్ళో మాత్రమే లేడు, ఎక్కడో ఉన్నాడు. ఎక్కడో వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తికి, ఎక్కడో కైలాసంలో ఉన్న పరమేశ్వరుడికి ఎలా తెలిసింది అంటే అర్థం ఏమిటి? నీ కోరిక విని వెంటనే నీకు 90 మార్కులు 95 మార్కులు వచ్చేలా చేశాడు కదా. అంటే ఏమన్నమాట, దైవము అంతటా ఉన్నాడు, అంతటా ఉన్న దైవం నిన్ను పరిశీలిస్తున్నాడు. నువ్వు కష్టపడి చదువుతున్నావు, దైవం మీద విశ్వాసం పెంచుకున్నావు, ఈ రెండింటికి ఫలితం వచ్చింది. కష్టాన్ని వదిలేసిన, దైవం మీద విశ్వాసాన్ని వదిలేసిన ఇందుకు విరుద్ధ ఫలితం కూడా వస్తుంది. ఎందుకంటే అది ఇచ్చేవాడు ఇది కూడా ఇస్తాడు, ఇవన్నీ గమనిస్తున్నాడు కదా. ఈ భావన అతడి మనస్సులోకి ఎక్కించాలి. దైవం అంతటా ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు. దైవం కేవలం ఆలయంలో మాత్రమే లేడు, అతడు రాయి మాత్రమే కాదు, గొప్ప చైతన్యం. మన ఇళ్లలో షోకేసులో ఉండే బొమ్మకి, దేవాలయంలో విగ్రహ రూపంలో ఉండే దైవానికి వ్యత్యాసం ఉంది అని మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి. అది విద్యార్థులకు కూడా చెప్పాలి. ఎందుకంటే ఆలయంలో ఉండే విగ్రహాన్ని అర్చామూర్తి అంటారు ఆగమ సంప్రదాయంలో. అర్చామూర్తి అంటే వేద మంత్ర సంప్రదాయం ప్రకారం అక్కడ ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసి దాని మీద ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, కళాన్యాసం అంటారు, జీవకళ అందులోకి వస్తుంది. అది విగ్రహము అంటే విశేషమైన తన ప్రభావం చేత పంచభూతాలలోని శక్తిని తనలో గ్రహించి ఉన్నది. ఒట్టి బొమ్మ కాదు, గుళ్ళో ఉన్నది ఒట్టి బొమ్మ కాదు. ఈ భావన ముందు పెద్దలు అవగాహన చేసుకోవాలి, విద్యా ఉపాధ్యాయులు అవగాహన చేసుకోవాలి, దాన్ని విద్యార్థులకు తెలియజేయాలి. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఏ దేవుడైనా కావచ్చు, పేర్లు వేరు కానీ ఒకే దేవుడు. ఆ దేవుడి యొక్క లక్ష్యం ఇది చెప్పినప్పుడు విద్యార్థులకు దాని మీద అవగాహన ఏర్పడుతుంది. లేకపోతే తల్లిదండ్రులు చెప్పినప్పుడు పిల్లలకు అవగాహన ఏర్పడుతుంది. ఈ అవగాహనలో క్రమంగా ఇది ప్రవర్తనకు సంబంధించింది.
దైవ ఆరాధన అనేది ప్రదర్శనకు సంబంధించింది కాదు, ప్రవర్తనకు సంబంధించింది. ఇది విద్యార్థులకు బోధపడేలాగా ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ జాగ్రత్తగా ఉదాహరణపూర్వకంగా నచ్చ చెప్పగలిగితే, చెప్తే సరిపోదండి, నచ్చ చెప్పాలి. చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నచ్చ చెప్పేవాళ్ళు కావాలి. నచ్చ చెప్పినప్పుడు తప్పకుండా విద్యార్థుల మనసులో నాటుకుంటుంది. 100 మందిలో 100కి 70-80 మంది అయినా మంచి మార్గంలో ఎప్పుడు 100% వస్తారని మనం ఆశించలేం, కానీ క్రమంగా మంచి మార్గంలోకి మళ్ళీ వారి శాతం పెరుగుతుంది. దీనివల్ల 2 ప్రయోజనాలండి. ఆ వ్యక్తి బాగుంటాడు. ఎప్పుడైతే వ్యక్తి బాగున్నాడో కుటుంబం బాగుంటుంది. ఎప్పుడైతే కుటుంబం బాగుందో సమాజం బాగుంటుంది. ఎప్పుడైతే సమాజం బాగుందో దేశం బాగుంటుంది. అంటే వ్యక్తి నుంచి కుటుంబం, కుటుంబం నుంచి సమాజం, సమాజం నుంచి దేశం, ఇది ఒక నిచ్చెన. అంటే వ్యక్తి సంస్కరణకు మాత్రమే భారతీయ సిద్ధాంతం ప్రాధాన్యాన్ని ఇచ్చింది. వ్యక్తి సంస్కరణ వదిలేసి వాడు ఎలా ఉన్నా పర్వాలేదు, సమాజ సంస్కరణ అంటే జరిగే పని కాదు. సమాజం అంటే వ్యక్తుల యొక్క సముదాయం కదా, కాబట్టి వ్యక్తి నిర్మాణం జరగాలి. అందుకే ఇప్పుడు వివేకానంద స్వామి మ్యాన్ మేకింగ్, మ్యాన్ మేకింగ్, మ్యాన్ మేకింగ్, మ్యాన్ మేకింగ్ భగవద్గీత అనే మాట వాళ్ళ ఆధునిక గురువులు కూడా ప్రయోగిస్తున్నారు. ఇక్కడ మానవుణ్ణిగా చేయాలి, ఉదాత్త మానవుణ్ణి చేయాలి. ఆ ఉదాత్త మానవత్వాన్నే గౌరవంగా మనం దివ్యత్వం అంటున్నాం. దివ్యత్వం అంటే ఏమిటి? ఉదాత్త మానవత్వం. ఈ ఉదాత్త మానవత్వం దివ్యత్వంగా ఎలా వ్యక్తమైందో రామాయణ, భారత, భాగవత కథల్లో రకరకాల ఉదాహరణల ద్వారా ఉన్నాయి. వాటిని చెప్పగలగాలి. మనం చెప్పలేకపోవచ్చు. పెద్దలైన వారు చెప్పిన గ్రంథాలు ఉన్నాయి, పెద్దలైన వారి ప్రవచనాలు ఉన్నాయి. వాటిని ముందు మనం అర్థం చేసుకుని మన తర్వాత తరాలకు అందించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా ఈ ఆశయం నెరవేరడానికి అవకాశం. మరి కట్టు బొట్టు అన్నాం కదండి, దాని మీద ఎందుకంటే కంపల్సరీగా మనం బొట్టు పెట్టుకోవాలా? అంటే పురుషుడు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎందుకు బొట్టును మనం పెట్టుకోవాలంటారు? ఇది ఏమిటంటేనండి, ఇప్పుడు ప్రధానంగా నాకు కష్టం కలిగే విషయం ఏమిటంటే, హిందూ కుటుంబాలలోనే ఈ విషయంలో కాస్త వెనుకబాటుతనం కనిపిస్తుంది. క్రైస్తవులు ఎవరు మెడలో శిలువ ధరించడానికి వెనుకంజ వేయటం లేదు. మహమ్మదీయులు ఎవరు మహమ్మదీయ సంబంధమైన చిహ్నాలు ధరించడానికి వాళ్ళు వెనుకంజ వేయటం లేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు, వాళ్ళ గురువులు చెప్తున్నారు, వాళ్ళు దాన్ని అనుసరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మనం ఏమిటంటే తల్లిదండ్రులే వీళ్ళని ప్రోత్సహించలేకపోతున్నారు. తల్లిదండ్రులకే ఈ కట్టుబొట్టు మీద ఆసక్తి కానీ, శ్రద్ధ కానీ, ఆంతర్యం కానీ తెలియకుండా పోతున్నది. ఏ వేషం వేసుకుంటే ఏమిటి అంటున్నారు. ఏ వేషం వేసుకుంటే ఏమిటి అన్న స్థాయి చాలా పెద్ద స్థాయి. అది అర్థమయ్యాక ఏ వేషం వేసుకున్నా పర్వాలేదు. అర్థమయ్యేటంత వరకు ఒక క్రమశిక్షణ రావాలి. కాబట్టి అందుకని మన సంప్రదాయ పద్ధతిగా కట్టు బొట్టు ఉండడం చాలా అవసరం. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అని వాదిస్తాడు. అన్నం ఎందుకు తినాలి అని వాదించడే. అన్నం ఎందుకు తినాలి? శరీరానికి శక్తి రావడానికి. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఈ ప్రదేశం, దాని పేరు ఆజ్ఞాచక్రం. మన యోగ సంప్రదాయం ప్రకారం ఈ మధ్యలో ఉన్న ప్రదేశం. ఈ భారతీయ సంప్రదాయంలో రకరకాల మార్గాలు ఉన్నాయని చెప్తున్నాం కదండి మనం. ఏదో వైష్ణవమని, శైవమని, శాక్తేయమని ప్రధానంగా ఉన్నాయి. మన శరీరంలో వెన్నెముక యొక్క ప్రారంభ ప్రదేశంలో మూలాధారం అని దానికి పేరు. అక్కడ కుండలిని శక్తి అనే పేరుతో దైవ సంబంధమైన శక్తి ప్రతి ప్రాణిలోనూ దాగి ఉన్నది. దైవం ఎక్కడున్నాడంటే ఆలయంలో ఉన్నాడు, పూజా మందిరంలో ఉన్నాడు. దాంతోపాటు మనలో ప్రాణశక్తి రూపంలో కూడా ఉన్నాడు. అయితే ఎలా ఉన్నాడు అంటే నిద్రాణమై ఉన్నాడు. ఆలయంలో సుప్రభాతం ఎందుకు పాడతామంటే గుళ్ళో ఉన్న దేవుడు నిద్రలేవడానికి కాదు, మన గుండెల్లో ఉన్న దేవుడు నిద్రలేవడానికి. ఆ నిద్రలేచిన కుండలిని శక్తి సర్పాకృతిలో ఉంది అని చెప్పింది యోగశాస్త్రం. అది పైకి ఊర్ధ్వముఖంగా ఇలా ప్రయాణించి సహస్రార కమలాన్ని చేరుతుంది అని యోగశాస్త్రానికి సంబంధించిన విషయం. ఆ యోగశాస్త్రానికి సంబంధించిన విషయం పక్కన పెడితే, ఈ కుండలిని శక్తి వచ్చేటప్పుడు ఈ కుండలిని శక్తి ప్రయాణించే మార్గానికి సుషుమ్నా మార్గము అని పేరు. అటు ఇటు 2 నాడులు ఉన్నాయి. వాటిని ఇడా పింగళా నాడులు అన్నారు. ఈ 3 ఊర్ధ్వ దిశగా వేరువేరుగా ప్రయాణం చేస్తూ ఇక్కడికి వచ్చేప్పటికి 3 కలుస్తాయి. అందుకని ఈ ప్రదేశము ఈ 3 యొక్క కలయిక. ఇది 3 కలయిక అని చెప్పడానికి శైవ ధర్మాన్ని అనుసరించిన వారు అడ్డంగా 3 గీతలు గీసుకుంటే, వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించిన వారు నిలువుగా 3 గీతలు గీశారు. వాళ్ళు 3 గీతలు గీస్తారు, వీళ్ళు 3 గీతలు గీస్తారు. ఎందుకు 3 ఎందుకు గీయాలి? ఈ 3 కలిసి ఒకటే అవుతుంది కదా, అప్పుడు 3 గీతలు అవసరం లేదని శాక్తేయ సంప్రదాయాన్ని విశ్వసించిన వారు ఒక కుంకుమ బొట్టు ధరిస్తున్నారు. అంటే ముగ్గురు చేసేది ఒకే లక్ష్యంతో, కానీ వేరువేరు మత సంప్రదాయాలను పాటిస్తున్నారు. పాటిస్తూ తెలియక ఏమనుకుంటున్నారంటే ఇదే సంప్రదాయం, ఈ సంప్రదాయాన్ని మతంగా చేసుకున్నారు. మనకున్నది ఒక్కటే మతం. ఈ మతంలో శైవం అనే సంప్రదాయం, వైష్ణవం అనే సంప్రదాయం, శాక్తేయం అనే సంప్రదాయం, గణపత్యం ఎన్నో సంప్రదాయాలు వచ్చాయి. ఒక మతంలో ఎన్ని సంప్రదాయాలైనా ఉండొచ్చు, కానీ ఉన్నది ఒక్కటే మతం. అది వైదిక మతం. వేద ధర్మం ఏది చెప్పిందో దాన్ని మనం పాటిస్తున్నాం. ఆ పాటించడంలో ఇక్కడ ఈ విధానంలో వస్తున్నావు కాబట్టి నువ్వు నిలువుగా 3 గీతలు పెట్టుకో, తప్పలేదు. శృతి అంటే వేదం, స్మృతి అంటే ధర్మశాస్త్రం, 3వది సదాచారము. ఆచారము అంటే ఆచరించేది. ఎవరు ఆచరించాలి? నేను ఆచరించాలంటే నా తల్లిదండ్రులు ఆచరించింది అయి ఉండాలి.
వాళ్ళ తల్లిదండ్రులు ఆచరించింది అయి ఉండాలి. నేను ఆచరించాలంటే మా గురువులు ఆచరించింది అయి ఉండాలి, వాళ్ళ గురువులు ఆచరించింది అయి ఉండాలి. అందుకని పితాపుత్ర పరంపరగా, గురు శిష్య పరంపరగా ఒక సత్సంప్రదాయం మనకు వస్తే ఇలా పెట్టుకోవడంలో ఉన్న ఆంతర్యం అర్థమై దీని యందు ఒక సద్భావము, గౌరవము ఏర్పడుతుంది. ఎవరైనా వేళాకోళం చేస్తే ఒరే నువ్వు బొట్టు పెట్టుకున్నావుట్రా అంటే ఎందుకు బొట్టు పెట్టుకోవాలో ఇతను చెప్పగలుగుతాడు. వారిని మార్చలేకపోవచ్చు కానీ తాను మాత్రం తప్పుదారిలోకి మారిపోకుండా నిలబడగలుగుతాడు. అవగాహనతో కూడి బొట్టు పెట్టుకోవాలి అంతే అని శాసించామనుకోండి, వాడు పెట్టుకుంటాడు, లేకపోతే లేదు. ఎవరైనా వేళాకోళం చేయగానే మానేస్తాడు. ఇందులో ఉన్న ఆంతర్యం వాడికి చెప్పగలిగినప్పుడు ఇవి బాహ్య చిహ్నాలు లోపల జరుగుతున్న దానికి ఒక సంకేతాలు తప్ప కేవలం ఒట్టి అలంకరణ కోసం ఉన్న బాహ్య చిహ్నాలు కాదు సుమా అనేది వాడికి అర్థమయ్యేలాగా చెప్పవలసిన బాధ్యత మనకున్నది. అప్పుడు విభూతి ధారణ ఎందుకు, కుంకుమ ధారణ ఎందుకు, తిరునామం ధరించడం దేనికి అనేది వాళ్ళకి అవగాహన ఏర్పడినప్పుడు వీటి మధ్య భేదం లేదు, విధానంలో భేదం తప్ప లక్ష్యం ఒకటే. ఒకే లక్ష్యంతో 3 మార్గాలను అనుసరిస్తున్నాం, 30 మార్గాలను కూడా అనుసరించవచ్చు అనేది వాడికి అవగాహన ఏర్పడి ఈ కట్టు బొట్టు సంప్రదాయం పట్ల ఒక స్పష్టత, ఒక ఆసక్తి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అయితే గుడ్డిగా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి చెయ్యాలి అనే భయమైనా ఉండాలి, లేదా దాని యందు అవగాహనతో కూడిన భక్తి అయినా ఉండాలి. భయంతో ఉంటే వాడు స్వేచ్ఛ పొందాక భయం లేదు కాబట్టి మానేస్తాడు. భయంతో కాక భక్తితో అవగాహనతో కనుక ఏర్పడితే అతడు నిరంతరం పాటిస్తాడు, తర్వాత ఓ తరానికి కూడా చెప్పగలుగుతాడు. అప్పుడు అవిచ్ఛిన్న మహాప్రవాహంలాగా ఈ ధార్మిక సంప్రదాయం కొనసాగేందుకు మనకి సమాజంలో మంచి అవకాశం. మీరు అన్నట్లు ఫస్ట్ భయంతో స్టార్ట్ చేసి తర్వాత భక్తి మార్గంలో వెళ్ళి ముక్తిని చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా చక్కగా మీరు ఆ బొట్టు గురించి వివరించారు. అయ్యా, మరి అలాగే చాలా మందికి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటుంది. అంటే మన గ్రంథాలు కానివ్వండి, మన పురాణ ఇతిహాసాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకనాటి కాలంలోనే మనకన్నీ కూడా చక్కగా మనిషి ఏ విధంగా, మరి ఈ విధంగా మనం అనుకున్నప్పుడు భగవద్గీత ఏం నేర్పిస్తుంది, భారతం, భాగవతం, రామాయణం ఇవన్నీ క్లుప్తంగా మీరు చెప్పగలిగితే. తప్పకుండానండి. ఈవేళ మనకి 2-3 మాటలు వినపడుతున్నాయి. ఒకటేమిటంటే నైపుణ్యం, స్కిల్స్ అనే మాట వినపడుతుంది. తర్వాత సంభాషణ నైపుణ్యం, మాట్లాడడం. రెండోది వ్యక్తిత్వ వికాసం. ఈ మాటలు కొత్తగా వినపడుతున్నాయి. ఈ కొత్తగా వినపడుతున్న ఈ మాటలే కొత్తవి కానీ విషయం కొత్తది కాదు. ఈ మాటలు ఎప్పుడైతే కొత్తగా వచ్చాయో, ఈ కొత్తగా వచ్చిన మాటలకు మన పాత పుస్తకాల్లో దారి లేదు. కాబట్టి ఎక్కడో విదేశాల నుంచి దిగుమతైన ఎవరో రచయితలు రాసిన గ్రంథాలు చదివి అర్థం చేసుకుని అవి లోకానికి అందిస్తే తప్ప ఇవి రావు అనే ఒక భ్రాంతిలో మనం మునిగిపోయాం. నేను చమత్కారంగా అంటూ ఉంటాను, రామాయణ, భారత, భాగవతాలు పాత పుస్తకాలు కాదు, అవి పాత పుస్తకాలు, చేరవలసిన లక్ష్యానికి దారి చూపించే గ్రంథాలు. ఉదాహరణకి రామాయణమే ఉందనుకోండి. రామాయణంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని వెంట తీసుకువెళ్ళాడు యాగరక్షణ కోసం అని. విశ్వామిత్రుడు అలా వెళుతున్నాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు అలా వెళుతున్నప్పుడు విశ్వామిత్రుడు మౌనంగా వెళ్ళలేదు, అలాగని ఊరికే మాట్లాడలేదు. దారి వెంట ప్రయాణం చేస్తున్నప్పుడు రామలక్ష్మణులకు ఆసక్తి కలిగి ఏ విషయాన్ని గురించి వాళ్ళు అడిగారో అవి చెప్పాడు. అంటే ఏమన్నమాట, విద్యా విధానానికి సంబంధించిన రహస్యం అందులో దాగి ఉంది. ఏమిటా రహస్యం అంటే, విద్యార్థికి అన్ని విషయాలను పరిచయం చేసి దేని యందు అతడికి ఆసక్తి కలుగుతోందో ఆ ఆసక్తిని శాంతపరిచే విధంగా వివరణ ఇచ్చినప్పుడు దాని యందు అతడి మనస్సు ఎక్కువగా పనిచేస్తుంది. ఒకరికి ఒక్కొక్క రంగం మీద ఆసక్తి ఉంటుంది, అది బయటపడుతుంది అనమాట. ఈవేళ దాన్నే యాప్టిట్యూడ్ అంటున్నాం. ఈ యాప్టిట్యూడ్ గమనించవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద, ఉపాధ్యాయుల మీద ఉన్నది. నేను సరదాగా గమ్మత్తుగా చెప్పుకోవాలి అంటే, ఓ తెలుగు సాహిత్యం చదువుకోవాలనే ఆసక్తి గలవాడిని, అబ్బాయి తెలుగు సాహిత్యం చదువుకుంటే నువ్వు బతకలేవురా, నువ్వు బ్యాంకు ఉద్యోగం చెయ్యి అన్నాడు తండ్రి. బలవంతాన దానికి సంబంధించిన పరీక్షలు చదివించాడు, బ్యాంకులో ఉద్యోగం వచ్చింది, క్యాషియర్ అయ్యాడు. ఇప్పట్లాగా యంత్రాలు, డబ్బు లెక్క పెట్టే యంత్రాలు లేవు కదండి, లెక్క పెడుతున్నాడు. ఓ 10,000 ఇవ్వాలి ఎవరికో, 4,000 దాకా లెక్క పెట్టాడు. ఈ లోపల మన చరిత్రలో పద్యం జ్ఞాపకానికి వచ్చింది, లెక్క తప్పింది. క్యూ పెరిగిపోతుంది, డబ్బులు ఇవ్వడు. ఎందుకంటే ఇతడి మనస్తత్వం వేరు, అభిరుచి వేరు, చేస్తున్న ఉద్యోగం వేరు. అంటే యాప్టిట్యూడ్కి భిన్నమైన ఉద్యోగం చేస్తున్నాడు. ఈ యాప్టిట్యూడ్నే మీరు ఇందాక భగవద్గీత అన్నారు. ఈ భగవద్గీత గుణ కర్మ విభాగశః, వర్ణాలు అని పేరుతో ఉన్నవి ఈవేళ మనం కుమ్ములాడుకుంటున్న కులాలు కావు. ఈ కులాన్ని తెచ్చిపెట్టిన వాళ్ళు ఆంగ్లేయులు. ఆంగ్లేయులు దీన్ని కులంగా చేసి సమాజాన్ని ముక్కలు చేసి వీళ్ళలో వీళ్ళు స్పర్ధలాడుకునేలాగా చేసి ఎక్కువ సంవత్సరాలు దేశాన్ని పరిపాలించడానికి ఆడిన నాటకం. ఈ నాటకానికి అమాయకులం అయిపోయి మనం అనుసరిస్తూ బలైపోతున్నాం తప్ప మన సంప్రదాయంలో కులం అనే మాట లేదు, వర్ణం అనే మాట మాత్రమే. ఈ కులం అనేది వంశము అనే అర్థంలో ఉంది. రఘుకులం, ఇనకులం, ఇక్ష్వాకు కులం, యదుకులం అంటే వంశం. అది
తర్వాత కులం అనేది యోగ శాస్త్రంలో మరొక అర్థంలో సుషుమ్నా మార్గానికి కులం అని పేరు తప్ప పుట్టుకని బట్టి వచ్చే కులం అనేది లేదు, చేసే పనిని బట్టి మాత్రమే. గుణ కర్మ విభాగశ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ. గుణాన్ని బట్టి కర్మని బట్టి చేసిన విభాగం ఆధారంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే 4 విభాగాలను నేనే ఏర్పాటు చేశాను. అంటే ఒకే సమాజంలో ఇవి 4 భాగాలు. సమాజం మొత్తం ఒక మానవ శరీరం అనుకుందాం అనుకోండి. నోరేం చేస్తుంది? మాట్లాడుతుంది. ప్రాచీన కాలంలో విద్యలన్నీ వేద విద్యలే కాబట్టి గురువు గారు నోటితో కూర్చోబెట్టి చెప్పేవారు. ఆ వేద విద్యని అగ్నిమీళే పురోహితం అని గురువుగారు ఒకసారి అంటే శిష్యుడు అగ్నిమీళే పురోహితం అని 2 సార్లు అంటాడు అనమాట. అంటే ముఖం ద్వారా జరిగే పని, ముఖం ద్వారా జరిగే పని అధ్యయనము అధ్యాపనము, అంటే నేర్చుకోవడం నేర్పడం. కాబట్టి ఈ పని చేస్తున్నవాడు ముఖం నుంచి పుట్టాడు బ్రాహ్మణుడు అని వేదం చెప్పింది. ముఖం నుంచి ఎలా పుడతాడండి? ముఖం నుంచి పుట్టడం ఏమిటి అంటే ఇది ఒక ఆలంకారికమైన ప్రయోగం అనమాట. ఇది అర్థం కాకపోతే చూసారా బ్రాహ్మణుడు గొప్పవాడు అన్నారు, ముఖం నుంచి పుట్టాడన్నారు. ముఖం నుంచి పుట్టాడల్లా అది స్వభావం అనమాట. ఇప్పుడు మన ఊళ్ళో ఒక నాయకుడు ఉన్నాడు, చోటా నాయకుడు. ఆయన పెద్దవాడు అయిపోయాడు, ఓ ప్రధానమంత్రి అయ్యాడు అనుకోండి. మన ఊరు వచ్చాడు, మనం సన్మానం చేస్తాం. ఓ చమత్కారంగా మాట్లాడే ఒక సాహిత్యవేత్తని పిలిస్తే మీకు గుర్తుండే ఉంటుంది 40 ఏళ్ల క్రితం మన దేశంలో ఒక ఉద్యమం వచ్చింది, ఆ ఉద్యమంలోంచి పుట్టిన మహానాయకుడే ఇప్పుడు ప్రధానమంత్రి గారు అంటాడు. ఉద్యమంలో నుంచి పుట్టాడా? ఆయన కూడా నరసింహంలోనే పుట్టాడు, తల్లి కడుపులోనే పుట్టాడు. అంటే ఉద్యమం ఆధారంగా అతనిలోని నాయకత్వ శీలం బయటపడింది అనమాట. అలా మానవుడికి అతడి స్వభావం ద్వారా అతడు చేయవలసిన పని నిర్ణయం అయి ఉంటుంది. ఈ స్వభావం వాడి పని చేస్తే బాగా చేస్తాడు. అది వర్ణం అంటే గుణకర్మలంటేవి. గుణము అంటే స్వభావం, కర్మ అంటే చేసే పని. ఇప్పుడు విత్తనాన్ని భూమిలో పెట్టామండి, పెడితే ఏమైంది? ఒక పలుగు దెబ్బ వేస్తే కానీ విత్తనం లోపల పెట్టడానికి వీల్లేదు. కానీ ఆ విత్తనం భూమి పొరలను చీల్చుకుని రాగలుగుతుంది. ఇలా వచ్చినప్పుడే అది విత్తనం అవుతుంది. అంటే భూమి పొరలను చీల్చుకురావడానికి కావలసిన గుణం దాంట్లో ఉంది, స్వభావం. చీల్చుకొచ్చేప్పుడు జరిగేది కర్మ, పని. ఈ 2 ఉన్నాయి కాబట్టి దాన్ని విత్తనం అన్నారు. అప్రయత్నంగా నేను చేసే పని చేతులు అడ్డు పెట్టుకుంటాను, అయితే చేతులు గాయపడతారు, అయితే చెయ్యి విరిగిపోవచ్చు. కానీ మిగతా శరీరం మొత్తాన్ని చేతులు రక్షిస్తాయి. తాను గాయపడో, తాను ప్రాణత్యాగం చేసో దేశం మొత్తాన్ని, జాతి మొత్తాన్ని రక్షించే స్వభావం ఎవరికి ఉంటుందో వాడిని క్షత్రియుడు అన్నారు. అంటే ఈ శరీరంలో బాహువులు చేసే పని ఈ జాతిలో క్షత్రియుడు చేస్తున్నాడు అనమాట. దాన్ని బట్టి వచ్చిన పేరు అది. అలాగే ఈ భాగం ఇక్కడి నుంచి ఊరు తదత్ర తద్వైశ్య, ఇక్కడి నుంచి వైశ్యుడు వచ్చారు అని. పూర్వం ఇలాంటి సూపర్ బజార్లు, ఇలాంటి షాపులు లేవు. ఏదో సామర్లకోట నుంచి నూనె కావాలి, అనకాపల్లి నుంచి బెల్లం కావాలి. 1 కిలో బెల్లం కోసం అనకాపల్లి వెళ్ళలేం కదా, 1 కిలో నూనె కోసం సామర్లకోట వెళ్ళలేం కదా, కాసిన మామిడికాయల కోసం నూజివీడు పరిగెత్తలేం కదా. అందువల్ల వివిధ ప్రదేశాల్లో ఉండేవి తన దగ్గరకు చేర్చి అవసరమైన వాడికి అందించేవాడు. ఈ కింది శరీరానికి పై శరీరానికి ఒక జంక్షన్ లాంటిది ఈ భాగం. ఈ పని ఎవరు చేస్తున్నారో పాడి పంట నిర్వహించే వారిని, వృత్తి వ్యాపారాలు నిర్వహించే వారిని వైశ్యులు అని పేరు పెట్టారు. ఇది కులం కాదు, వర్ణం మాత్రమే. ఈ 3 రకాల శరీర భాగాలు పాదాల మీద ఆధారపడి ఉన్నాయి. పాదాల్లోంచి పుట్టిన వారు శూద్రులు అంటే అర్థం పై 3 వర్ణాల వారికి సహకరిస్తూ సమాజం స్థిరంగా నిలబడడానికి చేసే పని చేసేవాళ్ళు అని అర్థం తప్ప అందులో నీచత్వం లేదు. ఇప్పుడు పాదాలు తక్కువవి ముఖం గొప్పది అనుకోవడానికి వీల్లేదు. స్వామివారు వచ్చారు మన ఊరు, చాలా దూరం నుంచి చూసాం, స్వామివారికి కనీసం దండం పెట్టుకున్నాం. ఒకడు అంటాడు, నాకు దురదృష్టం రాయి, దూరం నుంచి నమస్కారం చేసుకున్నాను. నువ్వు ఎంత అదృష్టం, ముందు వరుసలో ఉన్నావు, స్వామివారి పాదాలకు నమస్కరించుకున్నావే అంటాడు. మరి పాదాలు గొప్పవి కాబట్టే కదా పాదాలకు నమస్కరిస్తే, మరి పాదాల్లో నుంచి పుట్టినవాడు తక్కువ అని అతడు ఎందుకు అనుకోవాలి, ఇతరులు ఎందుకు అనాలి? ఇది మనం ఏర్పరిచింది తప్ప వేద ధర్మంలో ఉన్నది కాదు. కాబట్టి మన సంప్రదాయంలో ఉన్న ధర్మం యొక్క యథార్థ స్వరూపం నుంచి మనం దూరంగా జరిగిపోయినందువల్ల ఆ యథార్థ స్థితి మనకు తెలియక మనం వేళ ఏమైనా పొరపాటు పడుతున్నాం అంటే ఇవన్నీ ఎవరో ఏర్పాటు చేసినవి, ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని చెప్పడానికి కానే కాదు. ఇవి విభాగాలు తప్ప వీటి మధ్య విభేదాలు లేవు. ఇవాళ డివిజన్ ఆఫ్ లేబర్ అంటున్నామే మనం ఆధునిక పరిభాషలో. ఈ డివిజన్ ఆఫ్ లేబర్ని మన సంప్రదాయం చాతుర్వర్ణ్యం మయా సృష్టం అనే దాంట్లో చెప్పింది. అలాగే మహాభారతమే తీసుకుందాం. వ్యక్తి కుటుంబం విషయంలో ధర్మబద్ధంగా ఎలా ఉండాలి చెప్పింది రామాయణం అయితే, వ్యక్తి సమాజం విషయంలో ధర్మబద్ధంగా ఎలా ఉండాలి చెప్పింది భారతం. ఇక భాగవతం దగ్గరికి వెళితే వ్యక్తి ఆత్మోద్ధరణకు ఏమి చేయగలుగుతాడు? వ్యక్తికి 3 దశలు. మొదటి అన్ని దశల్లో ధర్మమే. ధర్మము కుటుంబము వ్యక్తి రామాయణం, ధర్మము వ్యక్తి సమాజం భారతం, ధర్మము వ్యక్తి ఆత్మోద్ధరణ భాగవతం. 3 లెవెల్స్ అనమాట, 3 దశలు. అందువల్ల ఈ 3 దశల్లోనూ మానవుడు ఎదగాలి అంటే రామాయణ భారత భాగవతాల అధ్యయనం, వాటి తత్వం,
చిన్నప్పటి నుంచి విద్యార్థికి ముందు చిన్న చిన్న కథలుగా సరదాగా, ఇగో హనుమంతుడు చూసావా సముద్రం మీదకి ఎలా ఎగిరాడు అంటే పిల్లవాడికి ఉత్సాహంగా ఉంటుంది. తర్వాత హనుమంతుడు ఏమిటి, ఎగరడం ఏమిటి, వాయుపుత్రుడు అంటే అర్థం ఏమిటి, ఈ అంతరార్థాలు క్రమంగా తెలుస్తాయి. మనం గాలి పీలుస్తున్నామండి, వదులుతున్నామండి. లోపలికి పీల్చే గాలి వాయువు అయితే బయటకు వచ్చే వాయువు వాయుపుత్రుడు అనమాట. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో దాగి ఉన్న శక్తికి హనుమంతుడు ఒక సంకేతం పెట్టాడు. అందుకని మన వాళ్ళు ఏమన్నారు, పవమాన సుతుడు పట్టు పాదార విందములకు అంటే హనుమంతుడు పట్టుకునే పాదాలు కాదు, పవమానసుతుడు. భారతం హరికథ చెప్పిన హరిదాసు కూడా మంగళహారతి పవమానసుతుడే పాడతాడు. రామాయణం చెప్తే పాడొచ్చు, భారతం చెప్పాడు, నర్తనశాల హరికథ చెప్పాడు, ఈ పాట ఎందుకు పాడతాడండి అంటే అర్థం ఏమిటంటే లోపలికి పీల్చే గాలి బయటికి వస్తుంది, ఏ ప్రక్రియలో వస్తోంది సుమా. దీన్ని గమనిస్తే లోపలికి పీల్చే గాలి ఎక్కడికి వెళుతోంది అంటే హృదయస్థానానికి వెళుతోంది. హృదయం ప్రాణానికి కేంద్రం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈ హృదయస్థానానికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తోంది కాబట్టి ఈ హృదయస్థానమే పవమానసుతుడు పట్టే పాదాల విందాలు. ప్రతి హృదయంలో దైవం ఉన్నాడు. హృదయంలో ఉన్న దైవాన్ని మేల్కొల్పాలి. ఆ హృదయంలో ఉన్న దైవం చేత చుట్టూ సమాజ రూపంలో ఉన్న దైవానికి సేవ చేయించాలి. ఇందుకు మానవుడు విద్యను అధ్యయనం చేయాలి. ఇందుకోసమే రామాయణం చదవాలి, ఇందుకోసమే భారతాన్ని అర్థం చేసుకోవాలి, ఇందుకోసమే భాగవతాన్ని అధ్యయనం చెయ్యాలి అనేది వాటిలో దాగి ఉన్నది. కేవలం ఏదో రాముడి కథో కృష్ణుడి కథో అనుకోవడం కోసం మాత్రమే కాదు, ముందు కథలుగా చెప్పి తర్వాత కథ చాటున దాగిన ఆలోచన సుధను అందించడానికి వీలైన అద్భుతమైన ప్రక్రియ వ్యాస వాల్మీకి మహర్షులు మనకు అనుగ్రహించారు. అవన్నీ వేద ధర్మానికి వ్యాఖ్యానప్రాయంగా వచ్చాయి. కాబట్టి వాటిని అందించడంలో మనం బాధ్యత పడినప్పుడు తప్పకుండా తర్వాతి తరానికి రామాయణ, భారత, భాగవతం, భగవద్గీతాదులలోని ఆంతర్యం బోధపడి వాటి యందు అభిరుచి ఏర్పడి ఆ ప్రకారం బతకడానికి అవకాశాలు ఉంటాయి. నిజంగానే మీరు ఈ ప్రవచన కార్యక్రమాల ద్వారా వీటన్నింటినీ ఎంతో విపులంగా చేస్తున్నారు. నాకు ఒక చిన్న సందేహం అండి. చాలా మంది దేవాలయాలకు వెళ్ళంగానే ఫస్ట్ ముఖం, ఆ స్వామివారి ముఖము లేదా అమ్మవారి ముఖం చూడంగానే చాలా ఆనందపడిపోతారు. కానీ మీ మాటల్లో ఒకసారి విన్నా, వెళ్ళంగానే ఫస్ట్ మనం చూడాల్సింది పాదాలు అని. ఎందుకంటారు? దానికి మన సంప్రదాయం ఏం చెప్పిందంటేనండి, మొదటిది పాదోస్య విశ్వభూతాని అని వేదవాక్యం ఒకటి ఉంది. ఈ సమస్త ప్రపంచము స్వామి యొక్క శక్తిలో 1/4 భాగమే. పాదం అంటే 1/4 వంతు. ఇది ఒకటి అర్థం. తర్వాత అసలు పాదాలే కదా, పాదాలు ఉంటేనే శరీరం నిలబడి ఉంటుంది. పాదాలు లేకపోతే శరీరం నిలబడదు. పాదాలు ఎంత తక్కువ అని మనం అనుకోవడం భ్రాంతి. పాదాల మీద ఆధారపడే శరీరం మొత్తం నిలబడి ఉంటుంది. మనం పాద పూజ చేయడానికి ఆసక్తి చూపిస్తాం, పాదాలకు నమస్కారం చేస్తే సంతోషపడదు. ఇలా నమస్కారం చేసేది మామూలు భక్తి అయితే, వంగి పాదాలకు నమస్కారం చేస్తే ఎక్కువ భక్తి అనుకుంటాం. సాష్టాంగపడి పాదాలకు నమస్కారం చేస్తే మరింత భక్తి అని అనుకుంటాం. ఒక పక్కన పాదాల కంటే శిరస్సు గొప్పదనే భ్రాంతిలో ఉంటూనే చేసే పని మాత్రం ఇది చేస్తున్నాం. ఎందుకు అంటే పాదాలకు విలువ ఉంది అని మనం గుర్తించాం కాబట్టి. భగవంతుడి యొక్క పాదం ఏమిటి అంటే సమస్త ప్రపంచానికి ఆధారం. ఈ ప్రపంచం మొత్తానికి ఆధారమైన ఆ పాదాలు స్వామివారి విగ్రహ రూపంలో అక్కడ ఉన్నాయి. ఈ పాదాలనే 2 పాదుకలుగా చేసి ఒక దాని మీద అమర్చి ఆలయానికి వెళ్ళగానే అర్చక స్వామి మన శిరస్సు మీద పెడతారు. అంటే స్వామివారి పాదాలు మన శిరస్సు మీద ఉన్నాయి సుమా, స్వామివారి పాదాలను నేను శిరస్సు మీద ధరించాను. శిరస్సు మీద ఎందుకు ధరించాలని భుజం మీద పెట్టుకోవచ్చుగా, ఇలా చేత్తో పట్టుకోవచ్చు కదా. అంటే తల అంటే తలపులకు సంబంధించింది. తల అంటే ఆలోచన, తలలో నుంచి వచ్చేది ఆలోచన కదా. ఈ ఆలోచన దేంతో కూడి ఉన్నది? స్వామివారి పాదాలతో కూడిన ఆలోచన నాకు ఉండాలి. స్వామివారి పాదాలు ఏమిటండి? ఒకటి సత్యం, ఒకటి ధర్మం. మనం నడిచేటప్పుడు 2 కాళ్ళు ఒకేసారి ముందుకు జరపం. ఓ పాదం ఇలా ఉంటుంది, ఈ పాదం భూమి మీద గట్టిగా ఆని ఈ పాదం ముందుకు జరుపుతాం. ఈ పాదం మళ్ళీ గట్టిగా భూమి మీద ఆనించి ఈ పాదాన్ని జరుపుతాం. అంటే సత్యం మీద ఆధారపడి ధర్మం, ధర్మం మీద ఆధారపడి సత్యం, సత్య ధర్మాల నడకకు ఆధారమైనవి స్వామివారి పాదాలు. ఆ పాదాలు నా తల మీద పెట్టుకున్నాను అంటే సత్యధర్మాలు నా ఆలోచనలోకి రావాలి, అవి ఆచరణలోకి రావాలి, సమాజ సంక్షేమానికి అవి దోహదపడాలి అన్నది మన పూర్వుల యొక్క ఆంతర్యం. ఈ ఆంతర్యాన్ని ముందు మనం తెలుసుకోవాలి, ఆచరించాలి. ఆచరించినప్పుడు పిల్లలకు ఆసక్తి కలుగుతుంది. మనం చెప్పినంత మాత్రం చాలదండి. తరువాతి తరం మనం ఏం చేసామో అది చేస్తారు, కానీ ఏం చెప్పామో అది చేయరు. కాబట్టి మనం చేస్తూ చెప్పాలి. చేస్తూ దాని ఆంతర్యాన్ని కనుక వారికి విశదీకరిస్తే తరువాతి తరం తప్పకుండా అనుసరిస్తుంది. స్వామివారి పాదాల వంక ముందు ఎందుకు చూడాలి అనే సంప్రదాయంలో ఉన్న ఆంతర్యం బోధపడుతుంది. పాదాల నుంచి శిరస్సు వరకు చూడడం అనేది మన సంప్రదాయం. మానవా మౌళితో దర్శ్యాః తే దేవాః
చరణతస్తత. ఇది సంప్రదాయం. మానవుల్ని చూసేటప్పుడు ముఖం వంక చూస్తూ మాట్లాడాలి. దేవతల్ని కనుక దర్శిస్తే ముందు పాదాల వంక చూడాలి. దేవతలు, గురువులు, మహానుభావులు ఎవరైనా కనపడితే ముందు పాదాలకు నమస్కారం చేయాలి. ఇది సంప్రదాయం. ఎందుకు అంటే వారు ఏ ధర్మాన్ని ఆచరిస్తున్నారో, ఏ ధర్మాన్ని ప్రబోధిస్తున్నారో ఈ మొత్తం అంతా ఆ వారి శరీరంలో ఉంది. ఆ శరీరం మొత్తం ఈ పాదాల మీద నిలబడి ఉంది. పాదాలు లేకపోతే వారు ఎక్కడికి కదలలేరు కదా, పాదాలు లేకపోతే ఏం చేయలేరు కదా. కాబట్టి పాదాలు గమనశీలం కలిగినవి, చైతన్యానికి సంకేతాలు. ఈ భావాలన్నీ పాద దర్శనంలో, పాద పూజనంలో, పాద సంసేవనంలో ఇమిడి ఉన్నాయి. దీన్ని నెమ్మదిగా తర్వాత తరానికి పెద్దలు ఓపికగా నేర్పుగా నేర్పాల్సిన అవసరం ఉంది. అదే అండి, ఎందుకంటే ముఖ్యంగా మన ఇళ్లల్లో చిన్నపిల్లలకు పెద్దవాళ్లను గౌరవించే విధానంలో కూడా ముందుగా పాదాలను మొక్కోవడం కానివ్వండి, ఈ విధంగా చేయించడం వల్ల వాళ్ళకు ఒక చక్కటి ఆసక్తి కలుగుతుంది అన్నది చాలా బాగా. అవునండి. మరి మీరు చివరిగా మా ఆరాధ్య ఛానల్ స్తోత్రనిధి ప్రేక్షకులకు ఈ ఆధ్యాత్మికత వైపు భవిష్యత్తులో ఎలా ఉండాలి అన్నది మీరు క్లుప్తంగా తెలియజేస్తారు. తప్పకుండానండి. ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని ముందు ప్రశ్న వేసుకుంటే భగవద్గీత చెప్పింది, స్వభావో అధ్యాత్మ ఉచ్యతే. సహజంగా ఉండడమే ఆధ్యాత్మికత. విడ్డూరంగా ఉండడం ఆధ్యాత్మికత. సహజంగా ఉండడం అంటే ఏమిటి? ధర్మం ప్రకారం ఉండడం, సత్యం ప్రకారం ఉండడం, పరోపకారం కలిగి ఉండడం, దయాగుణాన్ని కలిగి ఉండడం. ఇది సహజంగా ఉండే లక్షణం. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అని ప్రశ్నలు వేసి ఈవేళ మనం వన్ వర్డ్ ఆన్సర్స్ అంటారే, ఇవన్నీ భగవద్గీతలో ఉన్నాయి. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం. అధ్యాత్మం అంటే ఏమిటి అని అడిగాడు. స్వభావో అధ్యాత్మ ఉచ్యతే అన్నాడు కృష్ణుడు. స్వభావమే ఆధ్యాత్మికత. స్వభావము అంటే సహజంగా ఉండేది, తెచ్చిపెట్టుకున్నది కాదు. ఈ నాగరికత పేరుతో రకరకాల మనం తెచ్చిపెట్టుకుంటున్నాం. కానీ సహజమైంది ఏమిటి? మానవుడికి సాటివారి యందు ప్రేమ, పెద్దల యందు గౌరవం, తనకంటే తక్కువ వారి పట్ల కరుణ. ఇవన్నీ స్వభావ సిద్ధమైన లక్షణాలు. ఇదే భక్తి, ఇదే ఆధ్యాత్మికత. ఎందుకంటే భగవద్గీతలో భక్తి యోగం అనే పేరుతో ఒకటి ఉంది. అందులో చూస్తే ఇన్ని కిలోలు కుంకుమ కావాలి, ఇంత పసుపు కావాలి, ఇన్ని అరటిపళ్ళు, ఇన్ని కొబ్బరికాయలు కావాలనే మాటే లేదు. కర్పూరం సంగతి లేదు, ఒత్తుల సంగతి లేదు, నూనె సంగతి లేదు. మరి ఏమున్నది? ప్రవర్తనకు సంబంధించింది. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమే అని ప్రారంభించి చెప్పినవన్నీ వరుసగా చూస్తే కంచు కాగడా వేసి వెతికినా మనం ఇవాళ అనుకునే ప్రక్రియకు సంబంధించిన విశేషాలు లేవు. పరమార్థమే ఉంది. అయితే ప్రక్రియలు పనికిరావా అంటే ఈ ప్రక్రియలు పరమార్థం వైపు దారి తీసేవిగా నడిపించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ప్రక్రియలు ప్రక్రియల కోసం కాదు, ప్రక్రియలు పరమార్థం కోసం. లిఫ్ట్ ఎంత బాగున్నా లిఫ్ట్లో ఉండం కదండి, పై అంతస్తుకు వెళ్తాం కదా. పై అంతస్తుకు వెళ్ళలేం కాబట్టి లిఫ్ట్ అవసరం, కానీ లిఫ్ట్లో ఉండం. కొన్ని చోట్ల లిఫ్ట్ చాలా బాగుంటాయండి, చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అన్ని వైపుల అద్దాలు ఉండి నేను నిలబడితే ఓ 10 రూపాయలు అన్ని వైపులా కనిపిస్తాయి. చాలా బాగుంది కదా, లిఫ్ట్లోనే పైకి కిందకి తిరుగుతూ కూర్చోడు, వెళ్లాల్సిన చోటుకి వెళ్తాడు. ఇవన్నీ లిఫ్ట్ లాంటివి సుమా. ఓ కారులో ఎక్కడి నుంచి వచ్చాం, కారు పార్కింగ్లోనే ఉంటుంది, మనం వెళ్ళవలసిన అంతస్తులోకి వెళ్ళి ఆ వ్యక్తిని కలుసుకుంటాం. ఇది ఎలాంటిదో ఈ ప్రక్రియలన్నీ ప్రదక్షిణం కానీ, పారాయణం కానీ, పూజ కానీ, అభిషేకం కానీ, అర్చన కానీ ఇవన్నీ ప్రయాణ సాధనాలు సుమా. లక్ష్యం ఏమిటి అంటే పరమాత్మతత్వాన్ని అవగాహన చేసుకోవడం. పరమాత్మతత్వాన్ని అవగాహన చేసుకోవడం అంటే ఏమిటంటే సక్రమమైన జీవన విధానాన్ని కలిగి ఉండడమే, ధర్మబద్ధంగా ప్రవర్తించడం, న్యాయం ప్రకారం ఉండడం. అప్పుడు తప్పకుండా మంచి జరుగుతుంది, మనకు విజయం జరుగుతుంది. తాత్కాలికంగా ఒడిదుడుకులు వస్తే రావచ్చుగాక, కానీ అంతిమ విజయం మనదే. ధర్మానికి ఎప్పుడూ లోటు లేదు. ఈ ధైర్యం, విశ్వాసం కలిగి ఉంటాడు ఆధ్యాత్మికమైన అవగాహన కలిగిన వ్యక్తి. దాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలి, యువతరం పెంపొందించుకోవాలి. అప్పుడు జాతి మనుగడ బాగుంటుంది అనేది ఎవరికైనా ఎల్లకాలము శాశ్వతమైన సందేశం. దాన్నే మరొక్క మారు మనం జ్ఞాపకం చేసుకుంటాం. చాలా సంతోషం అండి. మీరు ఎంతో చక్కగా ఈ ప్రవచన కార్యక్రమాలను 2 తెలుగు రాష్ట్రాలలోనూ అలాగే ఎన్నో ప్రదేశాలలో ఎంతోమందిని ఆధ్యాత్మికంగా చైతన్యం చేసి మా అనంతపురానికి విచ్చేసి మరీ ముఖ్యంగా మా ఆరాధ్య ఛానల్ స్తోత్రనిధి ప్రేక్షకులకు ఎన్నో విషయాలను తెలియజేసినటువంటి మీకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.